గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు కలో టాక్స్. మనం ఈరోజు ఐఎన్ఎస్ మహి గురించి మాట్లాడదాం. ఈ ఐఎన్ఎస్ మహి అంటే ఏంటంటే, సముద్రం నీటి మీద తేలియాడుతూ అంటే సముద్రం మీద ఉంటూ, సముద్రం కిందున్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, సబ్‌మెరైన్స్ ఏవైతే ఉన్నాయో, శత్రువులు ఎవరైతే వస్తున్నారో, ఆ శత్రువుల్ని పసిగట్టగలిగి, వెంటాడి, వేటాడి అటాక్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటిదే ఈ ఐఎన్ఎస్ మహి. దీన్ని మన నేవీ వాళ్ళకి నిన్న ఇవ్వటం జరిగింది. ఎవరైతే నేవీ చీఫ్ ఉన్నారో ఉపేంద్ర ద్వివేది గారు ఆయన నిన్న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఏదైతే షిప్ ఉందో ఈ ఐఎన్ఎస్ మహి అనేది ఒక షిప్ లాంటిది. ఈ షిప్పులో 57 మంది పనిచేస్తారు. 57 మందిలో 7 ఆఫీసర్స్ ఉంటారు. మిగతా 50 మంది సెయిలర్స్ ఉంటారు. సో, దీని ప్రత్యేకత ఏంటి? అసల ఇది మనకి ఎక్కడి నుంచొచ్చింది? ఎందుకు మనం దీన్ని దింపాల్సొచ్చిన అవసరం ఏంటి? అంటే, ఇది పూర్తిగా మన భారతదేశ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి షిప్. మన భారతదేశ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి షిప్. భారతదేశంలో తయారు చేసేటువంటి వస్తువులతోనే ఈ షిప్‌ని తయారు చేయడం జరిగింది. సో, ఇది ఎవరు తయారు చేశారంటే, కొచ్చిన్ షిప్‌యార్డ్ వాళ్ళు తయారు చేశారు. కొచ్చిన్ షిప్‌యార్డ్ వాళ్ళు మనకి మన ప్రధానమంత్రి గారు కంటిన్యూషన్‌గా నొక్కి మరీ చెప్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అని. సో, ఈ ఆత్మనిర్భర్ భారత్ పథకంలోనే భాగంగానే ఈ షిప్ అనేది మనకి రావడం జరిగింది. దీని పొడవు చూసుకుంటే 78 మీటర్లు. అంటే 2 రైల్వే బోగీలుంటాయి కదా! ఈ రైల్వే బోగీలని వరుసగా ఇట్ట నిలబెడితే వరుసగా ఎంత బారుంటుందో అంత బారు ఈ షిప్ ఉంటుందనమాట. అది ఓకే. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే శత్రువుల్ని ఈ షిప్పు సముద్రం పైనే ఉంటుంది. కానీ సముద్రం కిందొచ్చేటువంటి శత్రువులు ఎలాంటోళ్ళైనా సరే సైలెంట్‌గా పసిగట్టిద్ది. మరి సైలెంట్‌గా పసిగడుతుంది అది ఓకే. మరి దీన్ని వాళ్ళు పసిగట్టలేరా? సబ్‌మెరైన్స్ ఏం చేస్తాయి? చుట్టుపక్కల ఏమున్నాయి పసిగడతాయి గదా! సో, ఇక్కడే ఉంది దీని అడ్వాంటేజ్. దీని అడ్వాంటేజ్ ఏంటంటే రాడార్‌కి దొరకదిది. చుట్టుపక్కల ఏ రాడార్స్ ఉన్నా సరే రాడార్‌కి దొరకదు. ఇన్‌ఫ్రారెడ్‌కి దొరకదు. నీటి మీద సౌండ్ చేయదు. సో, దీని స్పెషల్ క్వాలిటీస్ అనమాట. ఏంటి? రాడార్‌కి చెక్కదిది. రెండోదేంటి? ఇన్‌ఫ్రారెడ్‌కి చెక్కదు. మూడోదేంటి? నీటి మీద అసలు సౌండే చేయదు. సైలెంట్ కిల్లర్ అనమాట. అందుకని దీన్ని సైలెంట్ వార్ హంటర్ అంటున్నారు దీన్ని. సైలెంట్ హంటర్ అంటే ఒక అడవిలోకి వేటగాడు ఎళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా సైలెంట్‌గా నక్కి ఉండి సింహాన్ని కొడతాడో, అలాగే ఇది కూడా సముద్రం పైనే ఉంటూ నక్కి ఉంటూ సైలెంట్‌గా ఉంటూ సముద్రం కింద ఉన్నటువంటి సబ్‌మెరైన్స్‌ని భూమ్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటిదే ఈ ఐఎన్ఎస్ మహి. అయితే ఈ ఐఎన్ఎస్ మహి అనే పేరు ఎందుకు పెట్టారు పర్టిక్యులర్‌గా? మహి అనే పేరు ఎందుకు పెట్టారంటే జనరల్‌గా దీనికి మన నేవీలోకి ఎటువంటి ఆయుధం చేరినా సరే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణాల పేర్లు గానీ, సముద్ర తీర ప్రాంతాల పేర్లు గానీ పెట్టడం అనేది మనకొక ఆనవాయితీ. మన ట్రెడిషన్. సో, దానిలో భాగంగానే ఈ పేరుని పెట్టడం జరిగింది. ఓకేనా? అయితే ఈ పేరు పెట్టిన తర్వాత దీని స్పెషాలిటీ ఏం జెప్పాను? సైలెంట్‌గా ఉండి కింద చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో కింద టక్ అని చేసుకుంటూ పోతా ఉంటుంది. అది ఓకే. ఇందాక ఏం జెప్పాను? దీని పొడవు చెప్పాను గదా! 78 మీటర్లని చెప్పాను. ఈ 78 మీటర్లు ప్లస్ దగ్గర 900 నుంచి 1100 టన్నులు బరువు ఉంటుందిది. ఎంత? 78 మీటర్లుంటుంది. అంటే 2 రైల్వే బోగీలంత దూరం అంత లెంత్ ఉంటుంది. బరువు 900 టన్నుల నుంచి 1100 టన్నుల వరకు. ఓకేనా? ఓకే. సో, ఇందులో అసలు దీనికి ఏమేమి ఆయుధాలుంటాయంటే దీంట్లో మనకి జనరల్‌గా సబ్‌మెరైన్స్‌లో టార్పిడోస్ ఉంటాయి. అలాగే దీంట్లో కూడా టార్పిడోస్ ఉన్నాయి. అంటే మనం 'గాజీ' సినిమాలో చూసే ఉంటాం. టార్పిడోస్‌ని ఎలా వదులుతారని. సో, అలాంటి టార్పిడోస్ దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటేంటి యాంటీ సబ్‌మెరైన్ రాకెట్స్ ఉన్నాయి దీంట్లో. యాంటీ సబ్‌మెరైన్ రాకెట్స్ ఉన్నాయి. అలాగే గన్స్ ఉన్నాయి. డ్రోన్‌తో తీసుకెళ్ళి గన్స్‌ని రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసి పేల్చేయగలనటువంటి గన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినటువంటి ఈ ఏదైతే షిప్ ఉందో దీని పేరే అందుకనే పర్టిక్యులర్‌గా దీన్ని సైలెంట్ వార్ హంటర్ అని చెప్పి పిలుస్తున్నాం. సో, దీన్ని ఇప్పుడు ఇంత అర్జెంట్‌గా మనం
సముద్రంలోకి దింపాల్సినటువంటి అవసరం ఏంటి? సో, ఇది ఎంత రేంజ్ వరకు కవర్ చేయగలుగుతుంది అంటే, సుమారు దీని స్పీడ్ ఎలా ఉంటుందంటే 25 నాటికల్ మైల్స్ అంటే సుమారు ఒక గంటకి 45-46 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణం చేస్తుంది. అలాగే ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయగలిగితే దగ్గర దగ్గర 1800 నాటికల్ మైల్స్ అంటే 3300 కిలోమీటర్లని పెట్రోలింగ్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటిది ఈ ఐఎన్ఎస్ మహి. ఓకేనా? అయితే ఇది మన బోర్డర్ ఏరియా ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ వాటర్స్ మనకి హిందూ మహాసముద్రం గాని, అరేబియన్ మహాసముద్రం గాని ఈ బోర్డర్స్ ఏదైతే ఉన్నాయో, ఆ బోర్డర్స్ దగ్గర పెట్టి అక్కడి నుంచి 200 నాటికల్ మైల్స్ ఏదైతే ఉందో 200 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నటువంటి ఆ తీరంలో ఆ 200 నాటికల్ మైల్స్ తీరంలో ఈ ఐఎన్ఎస్ మహి పనిచేస్తుంది. అంటే అక్కడ ఆ తీరం వెంబడి గ్రౌండ్‌లో ఏమొచ్చినా సరే పసిగట్టగలదు. పసిగట్టగలిగి వెంటాడి, వేటాడి వాటిని బ్లాస్ట్ చేయగలదు. ఇది. అయితే ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు దీన్ని రంగంలో దింపాల్సినటువంటి అవసరం ఏంటంటే, జనరల్‌గా ఈ చైనాకి సంబంధించి, పాకిస్తాన్‌కి సంబంధించి ఈ సబ్‌మెరైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సబ్‌మెరైన్స్ మన సముద్రం లోపల అడుగు భాగాల్లోకొచ్చి చాలా సేపు టైమ్ స్పెండ్ చేస్తున్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఒస్తున్నాయి. అర్థం కాలేదు మళ్ళీ చెప్తాను. చైనాకి సంబంధించినటువంటి గాని, పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి గాని సబ్‌మెరైన్స్ ఏవైతే ఉన్నాయో, అది మన సముద్ర జలాల్లోకొచ్చి అడుగుపెట్టి చాలా సేపు టైమ్ స్పెండ్ చేస్తున్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చేస్తున్నాయి. సో, దానికోసం అని చెప్పి ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ మహిని రంగంలోకి దింపాల్సొచ్చింది. వన్స్ అక్కడ ఈసారి ఈ టైమ్ స్పెండ్ చేయడానికి రెడీగా వచ్చినియి అంటే ఇది పసిగట్టిద్ది, బ్లాస్ట్ చేసేయడానికి సిద్ధంగా ఉంటుంది. సో, ఇది పసిగడుతున్న విషయం వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఇది రాడార్‌కి చెక్కదు. ఇన్‌ఫ్రారెడ్‌కి చెక్కదు. ఓకేనా? సైలెంట్‌గా ఉంటుంది. సైలెంట్‌గా చేస్తుంది ఏ పని చేసినా సరే. కాబట్టి ఇది మనకి మెయిన్ అడ్వాంటేజ్. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని ముంబైలో ఆహ్, స్టార్ట్ చేస్తా అంటే నిన్న ముంబై నావల్ డాక్‌యార్డ్‌లో వెస్టర్న్ నావల్ అకాడమీకి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఎస్పెషల్లీ ముంబైలో గాని, గోవాలో గాని, గుజరాత్‌లో గాని ఈ పరిధి ఏదైతే ఉందో అరేబియన్ సీ పరిధి ఏదైతే ఉందో ఈ పరిధిలో ఇది పహారా కాయడానికి సిద్ధంగా ఉంది. సో, ఎందుకంటే అక్కడ మనకి జనరల్‌గా నంబర్ ఆఫ్ షిప్స్, ట్రేడ్స్, క్రూయల్ ఆయిల్ షిప్స్ ఏదైతుందో ట్రేడ్ జరిగేటువంటి ఏరియా ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా అక్కడే నడుస్తా ఉంటది కాబట్టి దాన్ని పహారా కాయడానికి ఇది సిద్ధంగా ఉంది. సో, ఇది ఇంత సిద్ధంగా ఉంది కాబట్టే అక్కడ నుంచి మన ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి ముప్పు రాకుండా ఉంటుంది అని మన ఆర్మీ చీఫ్ నిన్న చెప్పడం జరిగింది. సో, ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషను. దీని గురించి మీకు ఇంకేమన్నా తెలిస్తే నాకు కూడా వీడియోలో కామెంట్స్ రూపంలో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.